పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే, లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్, కేసులు కూడా నమోదు చేస్తారట. ఇప్పుడు ఈ బండ్లు ఇవి మన బోర్డులు ఉంటాయి కదా, నెంబర్ ప్లేట్లు ఇట్లా గీతలు ఉంటుంది కదా, హై సెక్యూరిటీ బోర్డు అంటారట. ఇది మనం ఎక్కడ పడితే అక్కడ ఫిట్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే, ఇది ఆర్టీఏ ఆఫీస్లోనే ఫిట్ చేస్తారు దీన్ని. బండి కొన్నప్పుడు మనం అప్లై చేయగానే సో నెంబర్ ప్లేట్ కూడా అక్కడే వస్తుంది, అక్కడే వెళ్ళి ఫిట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎట్లా మరి అది నా కారు ఊడిపోయింది అనుకుందాం, మరి అది ఎట్లా మళ్ళీ వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాలా? కొంతమంది ఏం చేస్తారంటే ఇది స్టైల్గా లేదని చెప్పి ఆ నెంబర్ ప్లేట్ ఉన్న అటువంటి షాప్ల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా తయారు చేసుకుంటారు. పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా? అది 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైందా? అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి బిగించుకోవాల్సిందే. ద్విచక్ర వాహనం నుంచి 4 చక్రాల బండి వరకు ఏవైనా సరే ఇకపైన ఈ నెంబర్ ప్లేట్ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని గడువు నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేట్కు కనిష్టంగా 320 రూపాయలు, గరిష్టంగా 800 రూపాయలుగా ఛార్జీలు ఖరారు చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలు అరికట్టడం, దీనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇవి కూడా తయారు చేస్తారు దొంగలు. తయారు ఎంతసేపు నోట్లే దొంగ తయారు చేయంగా ఈ ప్లేట్ దొంగ తయారు చేయలేరా? ఇక్కడ స్కాన్ చేసేది ఏమన్నా ఉందా? అట్లా కూడా ఏం లేదు కదా. ఏ వాహనానికి ఎంత, వాహన రకం చెల్లించాల్సింది. ద్విచక్ర వాహనం 2 వీలర్ అయితే 320 నుంచి 380 రూపాయలు పెట్టి ఆడ నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి. ద్విచక్ర వాహనం ఇంపోర్టెడ్ అవతల దేశం నుంచి వచ్చిన వెహికల్ అయితే 400 నుంచి 500, కార్లు అయితే 590 నుంచి 700 వరకు అయిద్దట. కార్లు ఇంపోర్టెడ్ అవతల దేశం నుంచి వచ్చే కార్లు అయితే 700 నుంచి 860 రూపాయలు. 3 వీలర్ ఈ ఆటోలు ఇవన్నీ 350 నుంచి 450 రూపాయలు. కమర్షియల్ వెహికల్ అయితే 600 నుంచి 800. సో ఇట్లా నెంబర్ ప్లేట్కి ఇంత రుసుము చెల్లించి మీరు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ మాత్రమే వేసుకోవాలన్నట. వేరే నెంబర్ ప్లేట్లు వాడడానికి వీల్లేదట. గవర్నమెంట్ ఏకంగా అన్ని రకాల మార్గదర్శకాలతో గెజిట్ విడుదల చేసింది. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్.